అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు 10 రూపాయలు 15 రూపాయలతో చేశారు. నేను ఒకటే చెప్పాను ఆ రోజున, మనల్ని ఎవడు రాపేది. దిస్ ఈస్ నాట్ అబౌట్ మనీ, దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్స్, దిస్ ఈస్ నాట్ అబౌట్ రికార్డ్స్, దిస్ ఈస్ అబౌట్ డామ్ గట్స్, దిస్ ఈస్ అబౌట్ డామ్ కరేజ్, దిస్ ఈస్ అబౌట్ డామ్ టెనాసిటీ. We are here, we will stand by, we will serve justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల. రిలక్టెంట్ యాక్టర్. మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే, నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకోలే, సగటు మనిషిగా బతుకుదామన్న ఒక్క ఆలోచన తప్ప నాలో ఏం లేదు. అలాంటిది నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్నం గారి గురించి మాట్లాడాను, ఇప్పుడు మీకోసమే మాట్లాడతాను, నా అభిమానుల కోసం. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను, పడి లేచాను, పడుతూనే ఉన్నాను, లేస్తూనే ఉన్నాను. దానికి కారణం ఒకరే, మీరే. పడిపోయినా, కింద పడ్డా, లేచినా, ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నామని. నా దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉంటాయా? నా దగ్గర ఏమన్నా గుండాలు ఉంటారా? నా దగ్గర ఎవరు లేరు, గుండెల్లో ఉండే మీరు తప్ప. దాదాపు నేను 96లో నా మొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి. ఇది 2025 అంటే ఆల్మోస్ట్ 29 to 30 years. అంటే దాదాపు 29-30 సంవత్సరాలు నేను చిత్ర పరిశ్రమకు వచ్చి. ఎలా ఉంది అంటే నాకే తెలియదు, అలా కాలం ఇట్లా అయిపోయింది. కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాలి, బతికాం. ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను, మన అభిమానుల్లో ఒకటి గురించి చెప్పాను. అన్నా నువ్వేమి ఇవ్వదు, ఒక హిట్ ఇవ్వన్నా చాలని. ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను, నా అభిమానుల కోసం, నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను. అది హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ వల్ల తిరిగి వచ్చింది. కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను. ఇది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి, ఒక సినిమా చేయడం ఎంత కష్టమో, సినిమా చేయడం చాలా చాలా కష్టం. నేను మీతో పంచుకోదలుచుకున్నాను ఈ రోజున. మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పుడు దాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే, ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి, వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు. నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం. అంటే అన్ని బంధాలు, కార్ల్ మార్క్స్ చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలని సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి. నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గర అంతమించి డబ్బులు లేవు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది. నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను, నా అభిమానులు నాకున్నారు, నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వను. నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్యత ఇచ్చాను. మనిషి నుంచి మనిషి బంధం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెల దూరం అంతే. నేను ఏమి కోరుకోలే,
చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం. పేరుంది, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు, కానీ దానివల్ల డబ్బులు రావు. మనకి డబ్బులు వచ్చే సినిమానే రావాలి. కానీ సినిమాని ఎలా చేస్తాం? మిమ్మల్ని రంజింపజేయాలి, మిమ్మల్ని ఆనందింపజేయాలి. మనకి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏఎం రత్నం గారు ఎప్పుడో 2017లో ఎప్పుడో సినిమా వచ్చి మీరందరూ తిడతా ఉంటారు కదా నన్ను, ఎంతసేపు రీమేకులు చేస్తావు అని. కరెక్ట్, ఏం చేయమంటారు చెప్పండి? మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు. మన కింద నుంచి వచ్చిన వాళ్ళం. మనకి ఒక్క నిమిషం, మన సినిమాలని చెప్తున్నా, ఓజీ సంతోషం, ఇది వీరా, మీకు ఈ సినిమా గురించి చెప్తాను. మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు, ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాల్లో ఉన్నప్పుడు లేదు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది ఏఎం రత్నం గారి ద్వారా వచ్చింది. కోరుకున్నాడు ఆయన, నీతోటి ఒక బలమైన సినిమా తీయాలని. ఏదో ఆయన కూడా ముందు రీమేక్ వచ్చారు, అవి అటు ఇటు తిరిగి యాక్చువల్గా క్రిష్ గారి వల్ల ఈ సినిమా వచ్చింది. ముందు జాగర్లమూడి క్రిష్ గారికి మనందరం ముందుగా కరతాళ ధ్వనుల ద్వారా చాలా బలంగా తెలియజేయాలి. ఆయన